ఏం పేరన్నా? బాలకృష్ణారెడ్డి. ఏం పని చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. 5 ఎకరాలు. వచ్చిందా రైతు బంధు? వచ్చిందా? రాలే. అన్నటి వరకే కానీ రైతు బంధు లేదు, ఏం లేదు ఇంతవరకు. ఏం లేదు ఇప్పటివరకు. సో ఎట్లుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఏం లేదు, ఉన్నదాంటి ఉన్నదన్నట్టు. ఉన్నదాంటి ఉన్నదన్నట్టు కానీ ఏం రైతు బంధు లేదు, మహిళలకు ఇస్తాను ఏ పథకాలు అమలు అయితే లేదు. పథకాలు ఏం లేవు. కానీ ఇప్పుడు రైతులు చెప్తా ఉన్నారట కదా, మాకు రైతు బంధు వద్దు, మాకు బోనసే కావాలి అన్నట్టు చెప్తా ఉన్నారట కదా రైతులు. బోనస్ ఇప్పుడు స్వచ్ఛమైన రైతు అయితే బోనస్ కాదు, ఇప్పుడు రైతులను మోసం చేసినట్టు. బోనస్ అనేది 500 ఇది పెంచుడు కానీ అవును ఎవరికి ఏంటంటే రైతులకు వేరే మార్కెట్ మన మిల్లులో ఏంటంటే 33-3400 పెంచేది. వీడు 500 అనడం వల్ల మిల్లులోనే బాగుపడతారు. ఈ గవర్నమెంట్ వల్ల ఏంటంటే మన ప్రైవేటు వాళ్ళ మిల్లులకే దళార్లకే మేలు జరుగుతుంది. ఏంటంటే గవర్నమెంట్ కానీ ఎక్కువ పెట్టాను, ఇదే 2800కి ఈ బోనస్ తోటి సహా ఇవ్వాలన్నట్టు వాళ్ళు. అట్లా రైతులు బాగా లాస్ అవుతున్నారు. ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కానీ వాళ్ళంతా వాళ్ళు కానీ దీని వల్ల లాసే. వీళ్ళు ఏంటంటే అడ్వర్టైజ్ కొరకు మేము బోనస్ ఇస్తాను అది ఇస్తాను అని మభ్యపెట్టుడే కానీ దీని వల్ల రైతులు చాలా లాస్ అవుతారు. ఎందుకంటే ఇవాళ మేము చేసి చూస్తాను కాబట్టి అట్లా అవుతుంది. ఎట్లుండే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది కదా, దాని వల్ల ఆ ప్రభుత్వం తోడు చూస్తే ఇది వేస్టేనా? ఓకే. వాళ్ళు అప్పుడు తినడని వాడేముంది అంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఏంటంటే ఇక ప్రభుత్వం. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇంతగానో ఇబ్బంది ఏం పడలే. వాళ్ళు ఏంటంటే ఈ బోనస్ గినస్ అనలేదు కాబట్టి ఎవరికి నడిచేది వాళ్ళు నడిచినాయి, ఎవరు అమ్ముకునేది వాళ్ళు అమ్ముకున్నాం. అంటే రైతు బంధు టైం టు టైం ఇచ్చేది. అవి మంచిగా వ్యవసాయానికి పెట్టుబడికి పనిచేసేది. రైతు బంధు మంచి మేలు. ఇప్పుడు 2-3 కాలాల నుంచి ఆ వ్యవసాయానికి మంచిగా యూజ్ అయ్యేది. ఇప్పుడు వచ్చు లేదు ఏం లేదా. కొంత అప్పుల పాలవుతారు రైతు. అంతే. సన్నకారు రైతుకి అయితే లాసు. ఉన్నోడి అంటే ఏం కానీ సన్నకారు రైతు ఏంటంటే వానికి మంచిగా యూజ్ అయ్యేది. ఈ రైతు బంధు ఇచ్చేది ఇతర పొర్లకు గాని మందు బత్తలకు గాని మంచిగా యూజ్ అయ్యేది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల పట్ల ఆలోచించిండు. రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? ఏ ఆలోచన లేదు. ఆలోచన లేదు పోకట. అంతేనా? ఎట్లుందే మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిండు. ఏ గ్యారెంటీ లేదు, పేరుకే 6 గ్యారెంటీలు. ఏది అని చెప్పు, నీకు తెలుసా? మీకు తెలుసా ప్లేస్ వాళ్ళకి? అవును, పేరు వరకే గానీ ఏ గ్యారెంటీ ఏం లేదు. రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు కళ్యాణ లక్ష ఇంకో తులం బంగారం అని ఇచ్చిండా, 25,000 అని ఇచ్చిండా, రైతు బంధు ఇచ్చిండా. ఈ రుణమాఫీ అనేది అది అది కూడా ఎంత చేసిండు, కొంత మినిమమే చేసే 2 లక్షలు అని సగం మందికి చేసిండు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటుండు రైతు బంధు రైతులే వద్దని చెప్తా ఉన్నారు, 500 బోనస్ ఇస్తేనే బెటర్ అని చెప్తాను. వాడి ఇల్లు దానికి తెలియలేదా? వాడు స్వార్థమే, రాజకీయమే స్వార్థం అంతే. ఇప్పుడు చూస్తే ఏర్పడతలేదు అని. అవునవును. ఏంటంటే వాళ్ళ ఎవరిని వాడు మనం పేరు గొప్పలు చెప్పుకుంటే గానీ దాని వల్ల పెద్ద ఏం యూజ్ అయ్యేది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నడిచింది ప్రభుత్వం, మంచిగానే ఉన్నది. వాళ్ళు తిన్నది ఇమిడించుకోలే జనం. మార్పు అన్నారు, మార్పు పోయి ఉన్నది పోయి ఉంచుకున్నారు. ఇప్పుడు అర్థమైంది జనానికి, ఉన్నది పోయి ఉంచుకున్నది కానీ జనానికి కూడా అవగాహన అయింది. మళ్ళీ ఎవరిని యాడ్ చేసుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యాడ్ చేసుకుంటారు జనాలు. కాంగ్రెస్ ఎందుకు యాడ్ చేస్తారు? మళ్ళీ కేసీఆర్ అని మళ్ళా మొదటికి వచ్చింది కదా. అంటే అనుకుంటా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నది ప్రజల పరిస్థితి అంతే. కొందరు బయటికి వస్తారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఉన్నోడు మింగలేక కక్కలేక ఇప్పుడు 5 ఏళ్ళు ఎత్తున్నది సంసారం చేద్దాం చేసుకున్నాక ఇడిపించుకుని అయిపోయింది ప్రజల పరిస్థితి అంతే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తే ఎట్లుంటది పరిస్థితి? ఇప్పుడు ఇక ఏంటంటే కొందరు ఏంటంటే తెలుగులోడు అయితేనేమో వేరే వస్తుంది మొత్తం మార్పు. ఇక ఇప్పుడు వీని ప్రభుత్వం ఉంది కాబట్టి వాడు ఏం చేస్తాడు అన్ని కొంత లొంగుతారేమో. ఇప్పుడు ఈ చేసే పనులకి చూస్తే లొంగేటట్టు కనిపిస్తున్నారు జనాలు. లొంగరు ఎవరు లొంగరు అంతేనా? లొంగే పరిస్థితే లేదు. ఓకే. మన ఉద్దేశం వరకు అయితే లొంగరు. చూడన్నా జర మీ ప్రభుత్వం పోతే బెదిరిస్తే జర మొగ్గింది కానీ మామూలుగా వాడిని మనస్ఫూర్తిగా అయితే బెదిరిస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు? బెదిరిస్తారు. ఎందుకు బెదిరి? అంతేనా? ఓట్ల భయపడి చేస్తారేమో జర అటు ఇటు అయ్యేది. లేకపోతే వాడు స్వచ్ఛందంగా ఎత్తనైతే మళ్ళా టీఆర్ఎస్ దానికి కేసీఆర్ ప్రభుత్వమే కన్ఫర్మ్ మన వరకైతే.
ఇప్పుడు రైతు బంధు రాకముందు ఎట్లుండే పరిస్థితి రైతులది? అప్పుడు ఏమైందంటే మొదటి ఇంకా స్టార్టింగ్ ముచ్చట. అవును, రైతు బంధు ముందుకు ఇప్పుడు వేరే కాడ అప్పులు తెచ్చుకొని చేసుకునేది. ఈ రైతు బంధు ఆయన వేయడం వల్ల ఏమైందంటే ఈ అప్పులు తెచ్చుకున్నట్టు తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మొదటి కథ వచ్చింది, మళ్ళీ తీసుకొచ్చుడే, మళ్ళీ వెనకకి వచ్చింది. మళ్ళా పెద్ద ఆసామి కాడి పోయి మళ్ళీ ఉన్నోడి కాడి పోయి అప్పు తెచ్చుకొని మళ్ళీ పెట్టుబడి పెట్టుకొని మళ్ళీ అమ్మినాక మళ్ళీ వాని కట్టుడే. కేసీఆర్ రైతు బంధు ఉన్నప్పుడు ఇట్లా చేయలే, ఇంతగానం రావట్లే, ఆయనకి 4 పైసలు మిగిలేదు. ఇప్పుడు ఏంటంటే ఆయనకి అటు లేదు. ఇప్పుడు ఇది ఏమైందంటే ఇప్పుడు మనం మితికి తెచ్చుకున్న కాడ చేసి కడతాం కదా, కట్టేట వరకు ఇక మళ్ళీ మొదటికి వచ్చింది.